హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు శివాస్ కిచెన్. ఈరోజు వీడియోలో నేను ఎండాకాలంలో శరీరానికి చల్లదనాన్ని అందించే మజ్జిగ చారు రెసిపీ చూపించబోతున్నాను. ఇది చాలా ఈజీ అండ్ టేస్టీ ప్రాసెస్ అండి. ఇంట్లో ఏం కూరగాయలు లేనప్పుడు, ఏం చేయాలో తోచినప్పుడు ఇలా సింపుల్గా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇంట్లో వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. సో లేట్ చేయకుండా దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా ఏదైనా ఒక బౌల్ తీసుకొని అందులో 1/2 kg గడ్డ పెరుగుని తీసుకోవాలి. నేను 1/2 kg క్వాంటిటీ తీసుకుంటున్నాను. ఎక్కువ మెంబర్స్ ఉంటే మీరు 1 kg వరకు తీసుకోండి. తర్వాత ఇందులోనే 1 స్పూన్ సాల్ట్ కూడా వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత ఇలా గడ్డలు లేకుండా మొత్తం గిలకొట్టుకోవాలి. ఇలా బాగా చిలికిన తర్వాత ఇందులో 1 గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. నేను కొంచెం గట్టిగా కాకుండా మరీ పలుచగా కాకుండా ఈ కన్సిస్టెన్సీలో యాడ్ చేసుకుంటున్నాను. మీరు కొద్దిగా పలుచగా కావాలంటే ఇంకెక్కువ వాటర్ యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఒక మిక్సీ జాడీ తీసుకొని అందులో 5-6 పచ్చిమిర్చి వేసుకొని కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని ఇలా కచ్చా పచ్చగా మిక్స్ చేసి పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేడిన తర్వాత 5-6 మెంతులు వేసుకొని ఇవి కొద్దిగా ఎర్రబడ్డాక ఇందులోనే 1 టేబుల్ స్పూన్ శనగపప్పు వేసుకోవాలి. శనగపప్పు కొద్దిగా వేగిన తర్వాత ఇందులోనే 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, 5-6 ఎండుమిర్చి వేసుకొని ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ ముక్కల్ని ఇందులో వేసుకోవాలి. ఉల్లిపాయలు ఎక్కువగా ఫ్రై అవ్వనివ్వద్దు. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని వేసుకొని అది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొద్దిగా కరివేపాకును వేసుకొని ఇందులోనే 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. పసుపు పచ్చివాసన పోయిన తర్వాత మనం ముందుగా చిలికి పెట్టుకున్న పెరుగును ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ ప్రాసెస్ లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇలా స్టవ్ ఆఫ్ చేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీర ఆకుల్ని కూడా ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం కూడా మర్చిపోకండి.